కారణభూతుడాన్ని కొందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ మాటల్లో శక్తి ఉన్నది కదా, నీ మాటల్లో జీవం ఉన్నది కదా ప్రభువా. మా ఒక్కొక్కరితో మాట్లాడి నీ ఆత్మతో నీ వాక్యంతో నింపి మమ్మల్ని బలపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరు కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. దేవుడు చేసిన ప్రతి మేళ్లను, ప్రతి ఉపకారమును, ప్రతి దినము కూడా మనము తలపోస్తూ దేవుని స్తుతించేవారిగా ఉండాలి. కారణం ఏమిటంటే, మనతో పాటు ఈ సంవత్సరం ప్రారంభించిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రోజున వారిని మనం గమనిస్తే మట్టికి మన్నుగా మార్చబడి ఉన్నారు. ఈ నెలలో మొదటి దినం మొదలుకొని ఈ చివరి దినం వరకు ఎంతోమందిని మీరు చూసి ఉండొచ్చు. చాలామందికి యాక్సిడెంట్ల ద్వారా కాల్లో చేలు విరగటం కావచ్చు, హాస్పిటల్ ఉండటం కావచ్చు, రకరకాల ఇబ్బందుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి మమ్మల్ని అందరూ కూడా దేవుడు ఆ రీతిగా సజీవుడిగా ఉంచాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేసిన ఉపకారానికి, మేలులకు మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. కానీ ఒకటి చేయవచ్చు, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. బైబిల్లో ఉన్న చక్కటి మాట, వారు తిని తృప్తి పొందిన తరువాత ఆయనను విసర్జించారని ఉంటుంది. మనము కలిగిన తర్వాత, సంపాదించుకున్న తర్వాత, లేదా కడుపు నిండిన తర్వాత మనం దేవునిని విసర్జిస్తూ ఉంటాం, దేవుని సన్నిధిని విసర్జిస్తూ ఉంటాం. ఆ రీతిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవుని కంటే దేని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. దేవుని సన్నిధి అంటే నిజంగా నీకు ఆ విలువ తెలిస్తే దేవుని సన్నిధి దూరం ఎప్పుడు కావు. మహారాజు దావీదులంతటి వాడే దినానికి 7 మార్లు స్తుతించినా, 3 మార్లు ప్రార్థన చేసినా, కృతజ్ఞత మనసు కలిగిన వాడిగా ఉన్నప్పటికీ కూడా, అతని పాటలు పాడుతుంటే దురాత్మలు పోయినప్పటికీ కూడా, యుద్ధాలు చేసే అనుభవం ఉన్నప్పటికీ కూడా అది చాలదన్నట్టు ఒక మాట అంటాడు, అయ్యా నేను ఈ మందిరంలో పచ్చటి ఒలివ చెట్టు వలె ఉండాలని ఆశపడుతున్నానయ్యా. దావీదుకి ఎందుకు ఆ మనసు వచ్చింది? బైబిల్ అంటుంది, రుచి చూచి తెలుసుకున్నాడు ఆయన ఉత్తముడని. మనం రుచి చూసిన తర్వాత విసర్జిస్తూ ఉన్నామేమో. ఈరోజే మంది, రేపు మంద కాదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను కదా, ఈ రోజే ప్రభు నిన్ను పిలిస్తే నీ భక్తి నేను ఆయన ఎదుట నిలబెట్టగలనంటావా? ఆలోచన చేయండి ఒకసారి. నీ భక్తి సింహాసనం ఎదుట నిలబెట్టే అవకాశం ఉంటుందంటారా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవసరమైతే దేవుడి గురించి వాళ్ళని మనం విసర్జించాలే కానీ వారి గురించి దేవుణ్ణి మనము విసర్జించకూడదు. అది ఎవరైనా సరే, చివరికి నీ తల్లి అయినా, నీ తండ్రి అయినాను. చాలా సంవత్సరాల క్రితం ఒక మాట మీకు చెప్పాను, ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నా. ఒక తల్లి తన కుమారుడు ఉదయకాలం ముందు చనిపోతే, ఆ రోజు ఆదివారం, ఆమె ఏం చేసింది తెలుసా? చక్కగా దుప్పడు ముసుకేసి తన భర్తకు కూడా చెప్పకుండా పరుగున దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళి అందరితో పాటు కలిసి ఆరాధన చేస్తుంది, అందరితో కలిసి పాటలు పాడుతుంది, కలిసి వాక్యం వింటుంది,
ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ దుఃఖాన్ని తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే బలిపీఠం దగ్గర నుంచి దైవజనుడు చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. ఏంటి ఈమె ఎప్పుడు ఇలా లేదు కదా, ఎందుకు ఏడుస్తుంది? ఒక పరిచారకుని పిలిపించి అడిగాడట, ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగితే, అయ్యా ఉదయకాలం ముందు 10 గంటలకు నా కుమారుడు చనిపోయాడయ్యా. మరి ఎందుకు చేర్చుకొచ్చా నువ్వు? ఇది ఆదివారం కదయ్యా, ప్రభు దినం కదయ్యా, మృతులను పాటి పెట్టుకుంటారు. ఆ తల్లి ఆ మాటని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఆ దైవజనుడు తట్టుకోలేక అయ్యా ఆ బిడ్డను తీసుకురామని మందిరం తీసుకొచ్చిన తర్వాత మందిరంలో అందరూ కలిసి ప్రార్థన చేయగా జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు. ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్తూ ఉన్నాను తెలుసా? దేవుడు అంటే అంతగా మనము ఘనపరిచేవారుగా ఉండాలి. ఎవరో చుట్టాలు వచ్చారని చర్చ మానేయటము, వాన వస్తుందని చర్చ మానేయటము, ఇంకోటి ఏదో వస్తుందని చర్చ మానేయటము, ఇట్లా కాదు. ప్రతి ఆటంకాన్ని మనము అధిగమించేవారుగా ఉండాలి. ఇజ్రాయేలుని ఎర్ర సముద్రమే ఆపలేకపోయింది, కానీ మనల్ని చెప్పండి, చిన్న వాన ఆపేస్తుంది మనల్ని. చుట్టాలు ఆపేస్తారు మనల్ని, బంధువులు ఆపేస్తారు మనల్ని. ఇది విచిత్రం చూడండి ఎలా ఉంది. వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా చూడండి. ఆ రీతిగా మనం ఉండకూడదు. నేను అంటాను, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉన్నాయి చెప్పండి కదా? అన్ని వారాల్లో ఖచ్చితంగా మీరు వస్తూ ఉన్నారా? మనం ఎలాగే లోకల్ ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నారంటే నేను కూడా దానికి ఏకేపిస్తాను, అంతే కదా నాగేందర్? మనం ఈ లోకంలో ఆస్తిపాస్తులు, బంగ్లాలు, కార్లు, మేడలు, మిద్దులు, ఈ ఫిల్మ్ సిటీలో 10 ఎకరాలు పొలము, 2 బిల్డింగులు ఉన్నాయంటే ఓకే, సంపాదించుకుపో అటైనా పోతున్నారు అనుకోవచ్చు. మనకి రెక్కాడితేనే కానీ దొక్కాడదు. కానీ మన పరిస్థితి ఏంటి తెలుసా? అటు చేయలేము, ఇటు చేయలేము. అటు లోకాన్ని అనుభవించలేము, ఇటు దేవుణ్ణి అనుభవించలేము. ఎలాగొంది చూడండి మన పరిస్థితి. అలాగ ఉండకూడదు. ఈరోజు శ్రేష్టమైన వాక్యం మీరు వినబోతున్నారు. ఈ భక్తుడు ఎంతగా ఏడుస్తూ ఉన్నాడంటే, ఎంతగా ప్రలాపిస్తూ ఉన్నాడంటే, ఒకసారి మీరు ఈ వాక్యాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విలనాడితివి? 2 స్థలంలో క్వశ్చన్ మార్కులు ఉన్నాయి చూడండి, ఉన్నాయి లేవా? అక్కడ అంటాడు, నా దేవా, నా దేవా, నీవెలా నన్ను ఎలా విడనాడితివి? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడనాడితివి అని గల్లు మన ఏడుస్తూ ఉన్నాడు. ఎవరి భక్తుడంటే దావీదు. ఇదే చెయ్యి విడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కల్వరి శిలువలో కూడా ఆయన కూడా బాధపడ్డాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నా తండ్రి, నా తండ్రి, నా చెయ్య ఎందుకు విడిచావని ఏడిచాడు. అంటే వీళ్ళు తండ్రి అనే దేవునితో ఎంత కనెక్ట్ అయి ఉన్నారో చూడండి. దేవుడు తన చెయ్యి విడిచిన సంగతి వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే, దేవుడు మన చెయ్యి విడిచిన వెంటనే మనం స్పందించాలి. మనము వెంటనే అక్కడ మొరపెట్టాలి, ఏడవాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడన్న సంగతి అసలు మనకు తెలియకపోతుంది. ఇది ఇందులో ఉన్న అద్భుతమైన మర్మము. దావీదుకు తెలుస్తుంది. ఎలాగా? తండ్రి అనే యేసుక్రీస్తు ప్రభువుకు తెలుస్తుంది. ఎలాగా? అసలు వాళ్ళిద్దరికి ఎందుకు తెలిసింది అంటారు? తెలియని కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు దావీదు తండ్రి అనే దేవుడు తన చెయ్యి విడిచాడని ఎలా తెలిసింది?
బ్రదర్స్ మీరు చెప్పాలి, ఎలా తెలిసింది? ఎలా తెలిసింది చెప్పండి? ఎలా తెలిసింది అని అంటే, రోజు మీరు కీర్తనలన్నీ చదువుకుంటే, నేను ఏకూనే ఆయన ముఖ దర్శనం చేసి అంటాడు, ఏకూనే ఆయన సన్నిధిలోకి వెళ్ళాను అంటాడు, ఏకూనే నేను మొరపెట్టి తినే అంటాడు, ఏకూనే నా ప్రార్థన సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో కనిపెడుతున్నాను అంటాడు. ప్రతి మాటలో కూడా ఏకూనే వేకూనే వేకూనే వేకూనే, ఇంకా చీకటి ఉండగా నేను ప్రభు సన్నిధిని వెతికి తినాను అంటాడు. అంటే ప్రతిరోజు దావీదుకున్న ఆలోచన ఏంటి తెలుసా? దేవునితో కలుసుకున్న తర్వాత, దేవునితో మాట్లాడిన తర్వాత, దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే మిగతా పనులు చూసుకుంటూ ఉండేవాడు. తన ఆత్మీయ జీవితానికి ఏది అడ్డొచ్చినా దాన్ని ప్రక్కన పెట్టేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఒక రోజున దావీదు ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎందుకు జవాబు రావట్లేదు అనంటే, బెర్షబా విషయంలో పాపము చేసినందున తన చెయ్యి విడిచిపెట్టేశాడు దేవుడు. ఎప్పుడైతే చెయ్యి విడిచిపెట్టాడో ఎప్పుడు అర్థమైంది? ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, రెండో రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, మూడో రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, అలాగా వారం రోజులు ప్రార్థన చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు అనుకుంటా ప్రార్థన చేశాడా? చేసిన తర్వాత అతని ప్రార్థనకి జవాబు రావట్లేదు, స్పందన రావట్లేదు. అప్పుడు దావీదుకి అర్థమైంది, ఎస్, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుని సన్నిధి నన్ను విడిచిపెట్టేసింది. కారణము నేను పాపం చేశాను కనుక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని ఆయనకి ఎప్పుడు అర్థమైంది తెలుసా? 3వ దినాన్ని అర్థమైంది. ఈలోగా తన సేవకులు అందరూ అనుకుంటున్నారు లోపల, ఏంటి ఈయన ఇప్పుడు భోజనం పెట్టమంటున్నాడు ఏంటి ఈయన ఇప్పుడు స్నానం చేశాడేంటి, తైలం పూసుకున్నాడేంటి అని అడిగితే దావీదు అంటాడు, ఇంకెందుకు ప్రార్థన చేయాలి, ఇంకెవరి కోసమే ప్రార్థన చేయాలి? ఒకనొక దినాన్ని నేను వాడి వద్దకు వెళ్ళాలి కానీ వాడి నా వద్దకు రాడు కదా అనుకున్నాడు. నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే, నీ ప్రార్థనకి స్పందన రావట్లేదంటే నేను ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే విడిచిపెట్టిన సంగతి నీకు తెలిసిందో, ఇదిగో ఈ దావీదులాగా మనం కూడా, నా దేవా నన్ను ఎలా విరనాడితివి అని మనం కూడా ప్రార్థన చేయాలి. నేను అడుగుతున్న ఒక చిన్న ప్రశ్న, దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి ఎంతకాలం అవుతుంది? దేవునికి మీరు దూరం అయ్యి ఎంతకాలం అవుతుంది? దేవుని సన్నిధిని మీరు విడిచిపెట్టి ఎంతకాలం అవుతుంది? లేక దేవుని సన్నిధి మిమ్మల్ని విడిచిపెట్టి ఎంతకాలం అవుతుంది? నేనేమంటాను తెలుసా? నువ్వు నిజంగా మంచి ప్రార్థన పరురాలవైతే, దేవునితో నిజంగా అంటుకట్టబడి నువ్వు ఉంటే, నీతో దేవుని సన్నిధి ఉంటూనే ఉంటుంది. అప్పుడు నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతాయి. దానికి ఒక దైవజనుడే అవసరం లేదు. దేవుని సన్నిధి నీతో ఉంటే, ఆయన చెయ్యి నీ చేతిలో ఉంటే, నీ చెయ్యి ఆయన చేతిలో ఉంటే, నువ్వేది జరిగినా ఏది చేసినా అద్భుతాలు. దావీదుకి అర్థమైంది ఏంటో తెలుసా? నా సన్నిధి నన్ను విడిచిపెట్టేశాడని. అంతే, రెండో మాట కూడా అక్కడ అంటాడు, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వెనక. చూసారా, నా ఆర్తధ్వని వెనక నువ్వు ఎలాగా దూరం అయిపోతువి, ఎలా దూరంగా ఉన్నావు. దేవుడు మనకు దూరం అయిపోతాడు. ఎందుకు దూరం అయిపోతాడో తెలుసా? మనలో ఎప్పుడైతే పాపము ఎంటర్ అయిందో ఆ స్థలంలో ఆయన ఉండడు. నీతి ఎక్కడుంటుందో
అక్కడ ఆయన ప్రత్యక్షత ఉంటుంది. యథార్థత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడంటే మన ఆర్తధ్వని వినట్లేదంటే ఇంకేమంటాడు? ఇప్పుడు ఉదాహరణకి నాకు వెంకట్కి గొడవ అయింది అనుకుందాం. మేము ఎంత గొడవ ఆడుకున్నా ఈ సరౌండర్లో ఉంటే అర్థమవుతుంది. నేను ఏమన్నా వెంకట్ నన్ను ఏమన్నా అర్థమవుతుంది. నేను వెంకట విడిచిపెట్టి ఎంతో దూరం వెళ్ళిపోయినాను. ఇప్పుడు ఎంత తిట్టుకున్నా ఎవరికి వినపడుతుంది? వినపడదు కదా. అలా దేవుడు మనల్ని విడిచిపెట్టేసి చాలా దూరం వెళ్ళిపోయాడు. నువ్వెంత మొరపెడుతున్నావు కానీ ఆయన వినిపించుకోవట్లా, ఆయనకి అర్థం కావట్లా. దేవుడు దావీదుని విడిచిపెట్టినంటే విలవిలలాడిపోతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు, నీళ్లు లేకపోతే చేప ఎలా విలవిలలాడిపోతూ ఉంటుందో అలా విలవిలలాడిపోతూ ఉన్నాడు. కొంతమందికి దేవుడు విడిచిపెట్టిన సంగతి తెలియదండి. నిజంగా ఒక మాట చదివిస్తాను చూడు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రుల చేతికి అప్పగించింది. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటో తెలుసా? నా మందిరమును విడిచిపెట్టేశాను. అసలు ఈ మందిరము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మందిరము కదా. ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచినప్పుడు మోషేతో అంటాడు, నేను నా ప్రజల మధ్యన నివాసము చేయాలనుకుంటూ ఉన్నాను. నేను ఎక్కడ దూరంగా ఉండాలని అనుకోవట్లేదు. ఇక నా ప్రజలు ఎక్కడుంటారో వాళ్ళతో పాటు నేను ఉంటాను, నా సన్నిధి ఉంటుంది ఆయన అన్నట్టుగానే ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే నిర్మాణం జరిగిందో, ఎప్పుడైతే ఆ నిర్మాణం అయ్యిందో, దేవుని షెకేన మహిమ ఆ మందిరాన్ని ఆవరిస్తూ ఉండేది. దేవుని తేజో మహిమ ఆ లోపల విలయతాండమాడుతూ ఉండేది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే కొన్ని దినాలు అక్కడ ఉండిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మేఘాల నుంచి మాట్లాడిన తర్వాతనే ఆ ప్రత్యక్ష గుడాన్ని తీసి ముందుకు వెళ్ళేవారు. ఎప్పుడైతే మందిరము ఇలాగా తీసి ముందుకు వెళ్ళేవారో వారితో పాటు మేఘం వెళుతూ ఉండేది, వారితో పాటు దేవుడి సన్నిధి వెళుతూ ఉండేది. అంతగా ఇజ్రాయేల్ ప్రజలతో నా ప్రభువు ఉంటూ ఉన్నాడు. ఆయన సన్నిధి వారితో ఉంది కనుకనే 40 సంవత్సరాలు రాత్రి పగళ్ళు వాళ్ళని అద్భుతంగా పోషించగలిగాడు. అలాంటి గొప్ప దేవుడు అంతగా ప్రేమించిన ఇజ్రాయేల్ ప్రజల్ని మందిరము కట్టిన తర్వాత అంటాడు, నా స్వాస్థ్యము నేను విడిచిపెట్టేశాను. విసర్జించడం అంటే ఏం తెలుసా? విడిచిపెట్టడమైనా కొద్దో గొప్ప మనం అర్థం చేసుకోవచ్చు, కానీ విసర్జించడం అనేది ఇంకా భయంకరమైంది. ఎంత భయంకరమైన మాట తెలుసా అది? విసర్జించుట. అంత అసహించుకుంటూ ఉన్నాడు మనల్ని ఆయన. నా మందిని విడిచిపెట్టేశాను అంటున్నాడు. ఈ రోజున మీ అందరికీ ఈ లైవ్ ద్వారా చెప్తున్న మాట ఏంటి తెలుసా? చాలా 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 సంఘాలను నా ప్రభు విడిచిపెట్టేశాడు. చాలా సంఘాలు ఆయన లేడు, ఆయన ఆత్మ లేదు, ఆయన వాక్యము లేదు, ఆయన సన్నిధి లేదు, ఆయన ప్రసన్నత లేదు. ఉట్టినే ఆరాధించుకుంటున్నారు అంతే, ఉట్టినే కూడుకుంటున్నారు అంతే. అందుకనే ఆ సంఘాల్లో ఏ అద్భుతాలు జరగవు, ఏ ఆశ్చర్యకార్యాలు జరగవు, ఏ మహత్కార్యాలు జరగవు. అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? పొగొడతలు జరుగుతాయి. అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఘనతలు జరుగుతాయి. ఒకరినొకరు పొగుడుకుంటారు, ఒకరినొకరు మెచ్చుకుంటారు, ఒకరికొకరికి సన్మానించుకుంటారు. ఎందుకంటే ఆయన లేడు, విడిచిపెట్టేశాడు. ఈ రోజున విశ్వాసి నువ్వేం గమనించావు తెలుసా? ఈ మందిరంలో దేవుని ఆత్మ ఉందా? దేవుని వాక్యం ఉందా?
దేవుని సన్నిధి ఉందా అనేది మనము ఆలోచన చేయకపోతే నష్టపోయేది మీరే. ఎంత పెద్ద మందిరం ఉన్నంత మాత్రం అందులో ఆయన ఉంటాడు అనుకోకూడదు. అవునా కదా? మందిరాల్లో ఆయన ఉండడు. చాలా మందిరాలు ప్రభు విడిచిపెట్టేసి అంటున్నాడు. మీకు అర్థం కావడానికి షిలోక ప్రార్థన మందిరాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? అక్కడ బలి అర్పణ ఆయనకి అర్పించట్లేదు. ఆయన కోరుకున్న రీతిగా అక్కడ సేవ జరగట్లేదు. ఏలీ కుమారులు ఇద్దరు కూడా, ఓఫ్ని ఫీనెహాస్ ఇద్దరు కూడా మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నారు. సేవకు వచ్చిన వారిని పాడు చేస్తూ ఉన్నారు. ఆరాధనకు వచ్చిన వారు పాడు చేస్తూ ఉన్నారు. నైవేద్యం, ధూపం ఏది వేసినా కానీ చెరుపుతూ ఉన్నారు. చివరికి దేవునికి అర్పించే బలులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. చూసి 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 శత్రు చేతికి వారిని అప్పగించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏలి ఇద్దరు కొడుకుల్ని ప్రభు మొత్తాడు. పెద్దగా ఫీనెహాస్, హోఫ్ని, ఒక ఆయన భార్య మాత్రం ప్రెగ్నెన్సీతో ఉంది. అప్పుడే ఎప్పుడైతే మందసం పట్టబడిందో, ఆ వార్త విన్నదో కూలబడిపోయింది. కూలబడిపోతూ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఇచ్చిన తర్వాత అతని పేరు ఏం పేరు పెట్టిందో తెలుసా? ఏకాబోతు. ఏకాబోతు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని ప్రభావము వెడలిపోయనే. దేవుని ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి వెళ్ళిపోయిందే అని తల్లి ఏడుస్తూ ఏడుస్తూ ఆ సందర్భం తగినట్టుగా ఆ బిడ్డకు పేరు పెట్టుకుంది. ఏలియా కుమారులు ఇద్దరు చనిపోయారు. ఏలియా చనిపోయాడు, కోడలు చనిపోయింది, పుట్టిన బిడ్డ ఒక్కడే ఉన్నాడు, అనాదిగా ఉన్నాడు. అలాంటి ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలనే ఈ విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు దేన్నైనా సహిస్తాడేమో కానీ తనకంటే ఎవరినైనా ఎక్కువగా ఘనపరిచిన, తనకంటే ఎక్కువగా ఎవరినైనా పొగిడిన, తనకంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించిన ఆయన పొరపాటున సహించడు. అందరు ప్రభు అంటాడు, నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చేవాడు. ఆ మాటకున్న అర్థం ఏంటి? అవునా కాదంటారా? అంతే. దేవుని సన్నిధిని గురించి మనకు తెలియక అయినా కానీ ఆయన ఎందుకు ఓర్చుకుంటున్నాడు తెలుసా? ఎందుకు భరించుకుంటున్నాడు తెలుసా? మనం తెలుసుకుంటామని. ఇంకా అవకాశం దొరికింది కదా అని, ఆయన చూసి చూడనట్టుగా ఉంటున్నాడు కదా అని అన్నట్టుగా మనము కూడా గంతులు వేస్తే, విర్రవీగితే, ఆయన ఒక్కసారి మొత్తాడంటే జీవితంలో ఎవరిని పైకి లేపలేడు. దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టేశాడు. నిన్న కాక మొన్న నేను ఏలూరు వెళ్తూ ఉంటే, ఇక మా ఊరికి కొంత దగ్గర ఉండటం వల్ల అక్కడికి మా ఊరికి 50 కిలోమీటర్లు ఉంటుంది. సరే అవకాశం ఉంది కదా అమ్మని చూడడానికి వెళ్ళాను. చూసిన తర్వాత మధ్యాహ్నం అక్కడి నుంచి 4 గంటల బయలుదేరి వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే అక్కడ ఒక మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. రోడ్డుకి ఆనుకుని ఇల్లు. మా ఊర్లో మొదటగా నాకు తెలిసి తక్కువ టైంలో మంచి బిల్డింగ్ కట్టింది ఆయనే. ఆ బిల్డింగ్ కట్టాడు, గృహప్రవేశం కూడా కాలేదు, ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో నాకు తెలియదు. 3 పిల్లలు, ఒక భార్య, చెట్టుకొకరు పొట్టుకొకరు అయిపోయారు. తర్వాత ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే చిన్న కుమారుడు కూడా చనిపోయాడని తెలిసింది. చివరికి నేను ఆ బస్ స్టాప్ దగ్గర ఉండి కాసేపు ఆ ఇంటి వైపు అలాగే చూశాను. చూస్తే నాకు అక్కడ ప్రభు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? ఒక మనుషుడు లేకపోతే ఇళ్ళ పాడైపోతే, ఇక దేవుడు లేకపోతే మన ఆత్మీయ జీవితాలు కూడా పాడైపోతాయి కదా, నాశనం అయిపోతాయి కదా. ఎంతో కష్టపడి పాపం ఇల్లు కట్టుకున్నారండి. అది ఈ రోజున ఆ ఇల్లంతా పిచ్చి మొక్కలతో, గచ్చి పొదలతో నింపబడి ఉంది. అది ఒక హేళనగా ఉంది. ఇప్పుడు చూసిన వారికి వాళ్ళు క్రైస్తవులే, ఆయన మాస్టర్ మళ్ళా
అందుకనే ప్రభు కూడా ఒక మాట అంటాడు, ఎక్కడికైనా ఒక మాట ఉంటుంది, ఇది చూసిన వారు హేళనగా మాట్లాడుకుంటారని అంటాడు. ఆయన విడిచిపెడితే మనం అనేకులకి హేళనగా మార్చబడతాం. అనేకులకి మనము ఎలా కనపడతాం తెలుసా? చూసిన వారు మనం చూసి ఎగతాళి చేస్తారు, అపహాసిస్తూ ఉంటారు. నిజమే, అది వాస్తవం, అది అపహాసిస్తూ ఉంటారు మనం చూసి. ఒకప్పుడు దేవుడు ఎగరు కదా, ఓకే నిజమే. ఆ రోజు ఆయన మనతో ఉన్నప్పుడు నువ్వు వెలుగుతూ ఉన్నావు, అనేక మంది వెలిగిస్తూ ఉన్నావు, నువ్వు అద్భుతంగా రాణించావు. నిన్ను చూసిన వారు ఉంటే మనం కూడా ఇలాగ ఉండాలి, మనం కూడా ఎనలాగా ఉండాలి, మనం కూడా ఎక్కలాగా ఉండాలి అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. నేను అనుకుంటాను అక్కడ నేర్చుకున్న పాఠం ఏంటంటే, తిని తృప్తి పొందిన తరువాత ఆయనను విసర్జించిరి. ఆయన మనం విసర్జిస్తే ఆయనకి పెద్ద ఒరిగేదేం లేదు. మళ్ళా చెప్తున్నా, ఆయన మనం విసర్జిస్తే ఈ భూమి మీద ఆయనకి చాలా సైన్యాలు ఉన్నాయి. మొదటి సైన్యం ఏంటో తెలుసా? పరలోకంలో దేవదూతలు ఆయన సైన్యం. రెండో సైన్యం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న మిడతలు కూడా ఆయనకి సైన్యమే, పక్షులు కూడా ఆయనకి సైన్యమే. చూడండి, సముద్రం కూడా ఆయన సైన్యమే. సూర్యుడు ఒక సైన్యము, చంద్రుడు ఒక సైన్యము, నక్షత్రంలో ఒక సైన్యము, మనుషులు ఒక సైన్యము. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. ఇంతమందిలో నువ్వు నేను ఆరాధించినంత మాత్రాన ఆయనకేం ఒరిగేది ఉందంటారా? ఏముండదు. కానీ ఆయన నిన్ను విసర్జిస్తే మాత్రం నీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. జాగ్రత్త. చూసి 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 ఒక్కరోజు నేను మొత్తుతాడు ఆయన. అప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి నువ్వు వెళ్తున్నావో వాళ్ళ యొద్దకు వచ్చి నిన్ను ఆదరించలేరు, బలపరచలేరు, సహాయం కూడా చేయలేరు. దేవుడు, నేను నిజంగా మా సొంత ఊర్లో నేను ఆ బిల్డింగ్ చూసినప్పుడు ఆత్మదేవుడు నాతో మాట్లాడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను. ఆ ఇల్లు ఇప్పుడు అంతా ఎలాగో తెలుసా? చూసిన వాళ్ళందరికీ హేళనగా ఉంది, అది సామెతగా మారిపోయింది. అది దేవుడు తన మందిరాన్ని విడిచిపెడితే ఎలాగుంటుంది చూడండి. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? శాంసన్. ఈ శాంసన్ అనేవాడు బహుబలవంతుడు. ఈ బలవంతుడు ఒకానొక దినాన బలహీనుడైపోయాడు. అక్కడ మీరు చదువుకుంటే అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా? దేవుని ఆత్మ అతని విడిచి వెళ్ళిపోయిన సంగతి అతనికి తెలియకపోయానే. ఇది చూడండి, విచిత్రంగా ఉంది. దావీదుకి తెలిసింది, మరి ఆయనకి ఎందుకు తెలియలేకపోయింది? ఇద్దరు పాపం చేసిన వాళ్ళే కదా అమ్మా, ఇద్దరు పాపం చేసిన వాళ్ళే కదా. దావీదు తక్కువ తినలే, దావీదు కూడా పాపం చేశాడు కదా. ఒక రకంగా చెప్పాలంటే శాంసన్ కంటే కూడా ఎక్కువగా పాపం చేసింది దావీదే. ఎందుకు తెలుసా? తన భార్యని పాడు చేశాడు, తన భర్తను కూడా చంపడా లేదా? చంపించాడు. అంత మాత్రమే కాదు, అమాయకులైన ప్రజలను ఎంతోమందిని చంపించాడు. అంతేనే కదా ప్రభు అన్నాడు, నువ్వు నా మందిరాన్ని కట్టడానికి అస్సలు ఒప్పుకోను నేను. ఎందుకంటే ప్రభు అంటాడు అక్కడ, నీ చేతులు రక్తాపరాధంతో ఉన్నాయి, నువ్వు కట్టడానికి వీల్లేదన్నాడు. నేను అంటాను, శాంసన్ తక్కువ పాపం చేశాడు మన భాషలో చెప్పాలంటే. కానీ ఇతను వెంటనే కనెక్ట్ అయ్యాడు, అతను వెంటనే కనెక్ట్ అవ్వలేకపోయాడు. కారణం ఏంటంటే దావీదు ఒక స్థలంలో అంటాడు, నిన్ను స్తుతించకుండా నిన్ను ఘనపరచు. ఒక పాట ఉంటుంది కదా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను ఘనపరచకుండా నేనుండలేను. దేవుని సన్నిధి ఎప్పుడైతే విడిచిపెట్టాడో దావీదు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. కానీ శాంసన్కి సోయి లేదు.
ఎందుకంటే పాపంలో తేలి ఆడుతూ ఉన్నాడు. ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఇలా విరజిమ్ముకుంటున్నాడు బలాన్ని. శత్రు తన మీద పడిన తర్వాత విరజిమ్ముకుంటే స్పందన లేదు, బలం రావట్లేదు, ఆత్మ రావట్లేదు, బలము లేదు. సామాన్యమైన మనుషుల్లో ఒకడి వల్ల అయిపోయాడు. అతడు నిద్ర మేల్కుని, అంటే ఏమైపోయాడు మనోడు? దేవుడు లేకపోతే ఏమైపోతారు అమ్మా? నిద్రపోతారు. దేవుడు లేకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? నిద్రపోతాం. మత్తు, నిర్లక్ష్యం, నిద్రపోతున్నాడు. అదే దేవుని ఆత్మ అంటే మెలకుగా లేదా అమ్మ? మెలకుగా లేదా? విడిచిపెట్టేశారు. అతన్ని దేవుని ఆత్మ విడిచిపెట్టిన సంగతి తెలియకపోయి, అసలు అది చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. నేనంటాను, దేవునితో కనెక్ట్ అయిన వాడు, ఇప్పుడు మనకి ఆకలి వేస్తుంది అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? నాగేంద్ర, ఆకలి వేస్తుంది ఎప్పుడు తెలుస్తుంది నీకు? మేలుకున్నప్పుడా? మేలుకున్నప్పుడు కదమ్మా. ఆకలి ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు నేనేమనంటే, మీకు అన్ని అవయవాలు రన్నింగ్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నారు, రోజు 3 పూటలు కాదు 4 పూటలు తింటున్నారు. కాస్త అనారోగ్య పాలయ్యి జీర్ణశక్తి తగ్గి పరిస్థితి ఏదో అయ్యి ఆకలి వేయటం మానేసింది. అప్పుడైతే అన్నీ బలంగా ఉన్నప్పుడు ఏంటంటే 4 పూటలు తినేదేవాడివి. ఇప్పుడు ఆకలి వేయట్లా, తినని ఆశ ఉంది, వెళ్ళి తిందామన్నప్పటికీ ఆకలి అసలు వేయట్లేదు. అంటే ఏం జరిగినట్టు ఇక్కడ? అంతే కదా అర్థం? ఆరోగ్యము క్షీణించిపోయింది, నువ్వు తినలేవు ఇంకా. అలాగా బలహీన పడికొల్దే లేదా దేవునికి దూరం అయికొల్దే ఏమైపోతుందంటే, నీలో ఆత్మీయత చనిపోతుంది. ఏమైపోద్ది? చచ్చిపడిపోద్ది. మన భాషలో చెప్పాలంటే ఏమైపోద్ది? చచ్చిపడిపోద్ది. ఇక్కడ శాంసన్ జీవితంలో కూడా అదే జరిగింది. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడండి, చివరిలో ఏడుస్తున్నాడు. ఆ ఏడిపేది ముందు ఏడుస్తుంటే బాగుండేది కదా. మన దగ్గర వచ్చిన బాధ ఏంటంటే, అంత అయిపోయిన తర్వాత ఏడుస్తాం. నేనేమంటానంటే, అంత అవ్వకముందే ఏడటం మంచిది. దావీదు వెంటనే స్పందించాడు. 51 కీర్తన అంతా అదే కదా. వెంటనే ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు, రోదన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ పైగా అంటాడు, అయ్యా నేను పాపినయ్యా, నా పాపము నాకు తెలిసే ఉన్నదే అంటాడు. మళ్ళీ ఏమంటాడు అక్కడ? నా పాపము తెలిసే ఉన్నది, తెలియలే అంటలేదు. ఏమన్నాడు? ఇప్పుడు మనం అలా ఒప్పుకోవాలి కదా, మనం అలాగ ఒప్పుకోం. తెలిసే ఉందని అంటాడు. తర్వాత అంటాడు, ఇస్సోపుతో నన్ను కడిగయ్యా. స్పందించిన బాధ అలాగ ఉంటుంది. దేవునికి దూరం అయిపోయిన వాడు సచ్చిన స్థితిలో ఉంటాడు. అందుకనే చూడండి, వాళ్ళని ప్రార్థనకు రమ్మన్నా, ప్రార్థన చేయమన్నా, పాటలు పాడమన్నా ఏ స్పందన ఉండదు, ఏ రెస్పాన్సిబిలిటీ కూడా. అదే నువ్వు ఇంకా ఆత్మలో కరెక్ట్ అయి ఉన్నావు అనుకో, ఒక పాట పాడమంటే 2 పాటలు పాడతావు. ఎందుకని? దేవునితో కనెక్ట్ అయి ఉన్నా కనుక. 1 దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడని చెప్పాను, 2 దావీదుని విడిచిపెట్టాడని చెప్పాను, 3 శాంసన్ని విడిచిపెట్టాడని చెప్పాను, 4 సౌలును కూడా ఆయన విడిచిపెట్టేశాడు. సౌలుని ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో తన కుటుంబం అంతా క్షీణించిపోతుంది, రోజు రోజుకి బలహీనపడిపోతుంది, రోజు రోజుకి. తను బలహీనపడుతున్నాడు, కుటుంబం కూడా. అది గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో నువ్వు బలహీనపడితే నీ కుటుంబం కూడా ఏమైపోద్ది? నేను చాలామంది నోటి వింటాను, నేను ప్రార్థన చేసుకోవట్లేదన్నా ఆమె కూడా చేసుకోవట్లేదు, అంతే. మీ ఇద్దరు చేసుకోకపోతే పిల్లలు కూడా రోజు ఏమైపోతుంది తెలుసా? బలహీనపడిపోతూ ఉంటారు. దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో, దేవుడు ఎప్పుడైతే దూరం అయిపోయాడో, సింహాసనం పోయింది, రాజరికం పోయింది, అధికారం పోయింది. చివరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు.
నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని మందిరము, దేవుని సన్నిధి నువ్వెప్పుడు విడిచిపెట్టద్దు. ఆయనని విడిచిపెట్టక మునిపే నువ్వు ఆయన గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించి, అందుకని నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. మరణము వరకు నమ్మకంగా ఉండు. అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎంతగా ఏడుస్తున్నాడు చూడండి. నేను అంటాను, ఈ మాసంలో ఎన్నో రోజులొద్దు, మనంలో మనం మాట్లాడుకుందాం. ఈ మాసంలో మొదటి దినం మొదలు ఇప్పుడు వరకు దేవుడు నీతో ఉన్నాడా? దేవుని ఆత్మ నీతో ఉందా? దేవుని సన్నిధి నీతో ఉందా? విడిచిపెట్టేసిందా? అసలు విడిచిపెట్టిన సంగతి నీకు తెలుస్తుందా? ఒకవేళ తెలియకపోతే ఈ వాక్యం ద్వారా నీవే పరిశీలన చేసుకో. ఈ వాక్యాన్ని ముందు పెట్టుకో. నిజమే, మొదటి వారంలో నువ్వు నాతో ఉన్నావయ్యా, అప్పుడు నాకు అర్థమైంది. కానీ రెండో వారం నువ్వు నాతో లేవు, మూడో వారం నువ్వు నాతో లేవు, నాకు అర్థమైంది. నువ్వు నాతో లేకపోవటం వల్ల నా కుటుంబంలో క్షీణత, బలహీనత, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అసమాధానం, నెమ్మదిలేనితనము, ఇంట్లో గొడవలు, పోట్లాట్లు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడుంటుందో తెలుసా? స్తుతి ఎక్కడ ఉంటుందో చెప్పండి, అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఎక్కడ గొడవలు ఉంటాయో అక్కడ ఎవరుంటారు? అది దురాత్మలు ఉంటాయి. ఈ రెండు మీకు ఈజీగా అర్థమైపోతాయి, ఎవరో చెప్పవసరం లేదు. ఈ వాక్యం మీ ముందు పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టేశాడు, ఎక్కడ విడిచిపెట్టేశాడు, ఎలా విడిచిపెట్టాడు అనే సంగతులు మీకు తెలుసు. అది నేను చెప్పవసరంలా. అర్థమైందా శాలేం? దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో, ఎక్కడ విడిచిపెట్టాడో, ఎలా విడిచిపెట్టాడో అన్నీ నీకు తెలుసు. నీ అంతరాత్మ నీతో మాట్లాడుతున్నది ఆల్రెడీ. నువ్వేమంటున్నావు తెలుసా? ఇప్పుడు లోపల ఊరుకో, సైలెంట్గా ఉండు. దాన్నే ఆ బైబిల్ భాషలో అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఇలాగ ఆర్పేస్తాం మనం. మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది, కానీ మనస్సాక్షి నువ్వేం చేస్తావు? త్రోసిపుచ్చుతావు, గద్దిస్తావు, దాన్ని అవసరమైతే పీక పీస చంపేస్తావు. దేన్ని? మనస్సాక్షిని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనస్సాక్షి నీతో మాట్లాడుతుందంటే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుందని అర్థం. ఇది వేరేదేం కాదు. ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షే దేవుని ఆత్మ. దేవుని ఆత్మే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి నీతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఒక రోజుని ఇక్కడ హోటల్ ఉంటే టిఫిన్కి వచ్చాను నేను. నా జీవితం జరిగిన సంగతి చెప్తాను మీకు. ఈ వారం రోజుల క్రితం జరిగిన సంగతి. ఫోన్పే చేశాను, అవ్వకపోయేసరికి సరే అతను బిజీగా ఉన్నాడు, నేను తెలుసు కాబట్టి మళ్ళీ అడగల, నా గురించి తెలుసు కాబట్టి ఇక వెళ్ళిపోయినా. రెండో రోజు నేను టిఫిన్కి వెళ్ళాను. లోపల మనస్సాక్షి అంటుంది, నేను ఫోన్పే కొట్టలేదు కదా, కొట్టు అంటుంది. నేనంటాను కొట్టను అంటాను. నిజం చెప్తున్నాను, నేను కొట్టను అన్నాను. కానీ మనస్సాక్షిని ఏం చేస్తుంది తెలుసా? బలవంతంగా నొక్కేశాను, బలవంతంగా మనస్సాక్షితో పోట్లాడుతున్నాను. ఎవరికా ఈ 35 రూపాయలు ఉంటే పని చేస్తాయి కదా అనుకున్నాను. నిజం చెప్తున్నాను నేను. అలాగని పరిశుద్ధాత్మ విడిచిపెట్టలే. 3వ రోజు టిఫిన్కి వెళ్ళాను. కొడతావా లేదు ఇప్పుడు అని అడిగాడు. అయ్యా తప్పు అయిపోయిందన్న. ఒక టిఫిన్ విషయంలోనే మనస్సాక్షి గద్దిస్తుంది కదా. చర్చికి ఎక్కొట్టేస్తున్నావు, నువ్వు మాట్లాడట్లేదు, నీతో వాక్యం చదవట్లేదు కదా, నీతో మాట్లాడట్లేదా, ప్రార్థన చేయట్లేదు కదా, నీతో మనస్సాక్షి మాట్లాడట్లేదా, దేవునికి ఇచ్చే ఇవ్వవు కదా, నీతో మాట్లాడట్లేదా? చెప్పండి, మాట్లాడుతుందా లేదా? మాట్లాడుతుంది. అయినా కానీ నువ్వేం చేస్తావు? బలివంతంగా మనసాక్షి నువ్వు పేక పిసికి చంపేస్తావు. నువ్వు
నువ్వు చంపినంత మాత్రం చచ్చిపోదు. ఆత్మకు చావు లేదు. ఉందా? ఉందా? ఆత్మను ఆర్పకుడే. నిజంగా చెప్తున్నానమ్మా, మీరు మంచి బిడ్డలు, మిమ్మల్ని ప్రేమించే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇది హెచ్చరికగా తీసుకోండి తప్ప ఇంకొక రకంగా మీరు తీసుకోవద్దు. ఎందుకు తెలుసా ఈ మాట చెప్తున్నాను? వెంటనే నీ దగ్గరికి వచ్చి మనస్సాక్షి నీతో మాట్లాడినప్పుడు వెంటనే స్పందించు, పశ్చాత్తాపడు, ఒప్పుకో, విడిచిపెట్టు. అయ్యా వాళ్ళు ఎప్పుడు నేను చేయనయ్యా అని మాట్లాడు. దేవుడు ఖచ్చితంగా చూడండి, నువ్వెన్ని తప్పులు చేసినా ఆయన నిన్ను క్షమించి మళ్ళీ తన యొద్ద నిన్ను చేర్చుకోండి. నువ్వు మొన్న వారం రాలేదు కదా అని ఆయన తోసిపోయాడు. తోసేస్తాడా? మనం తోసేస్తాం కానీ ఆయన తోయడు. ఆయన ఏమంటాడు? ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమో. ఒక్క మాట మీకు చెప్తాను. యవనస్తుడు తండ్రితో గొడవపడి ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు, పాడు చేస్తాడు. చివరికి పందుల మేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మరి ఆ పందుల మేపునోడే ఆ ఓనర్ అయినా కానీ మరి భోజనం పెట్టాలా వద్దండి? ఏం పెట్టాడు? పొట్టు పెట్టలేదు, వీడే ఆకలిస్తే తిన్నాడు. పొట్టు ఎందుకు పెడతాడు చెప్పండి? పొట్టు ఎవడో పెట్టాడు. ఇప్పుడు ఆకలేసినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? అప్పుడు మా పాస్టర్ గారు మాట అంటారు, ఆకలేసినప్పుడు నేను ఎంత కూర బాగోపోయి తినేస్తాను. ఎప్పుడు? నిజం చెప్తున్నాను. నాకు కడుపు నిండిందంటే కనుక చాలా చిత్రంగా ఉంటుంది ఇంట్లో. అది ఆకలేసినప్పుడు అందులో ఉప్పు ఉందా కారం ఉందా చూడండి. నేను ఇంకా అది ఆమె ఏదో చెప్తూ ఉంటుంది. అవన్నీ మీకు ఎక్కడ చెప్పేది నేను? ఎందుకు ఈ విషయాలు ఏం చెప్తున్నానంటే ఆకలి బాధ అలాంటిది. అయితే అంతా పోగొట్టుకున్నాడు కదా. పొట్టు తిన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటి తెలుసా? నా తండ్రి ఇంటికాడ అనేకమైన వారికి భోజనం ఉంది కదా, పని ఉంది కదా, ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది పనివారు ఉన్నారు కదా, వారు కడుపార తింటున్నారు కదా, నాకేంటి కర్మ అనుకుని పశ్చాత్తాపడి లోపల బాధపడి తండ్రి ఏమంటాడో లోపల అనుకుంటున్నాడు, తండ్రి ఇక నీ కుమారుడిగా నేను ఉండదలుచుకోలేదు, పని వాళ్ళు ఒక్కడిగా చేర్చుకోండి అని మాట్లాడాడు. అయితే తండ్రి ఊరుకున్నాడా? ఏం చేయాలి తెలుసా? నువ్వెంతైనా నా కుమారుడు రా. రక్తము పంచుకున్న వ్యక్తి విషయంలోనే అంత ప్రేమ ఉంటే ఆయనకి మరి ఇంకెంత ప్రేమ ఉండాలి చెప్పండి? ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన త్రోసిపూజ. అయితే ఈ మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నాడు తెలుసా? ఈ మాసంలో ఏదైనా మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తుంటే ప్రభువుని అడగండి, క్షమించమని అడగండి. ఎందుకంటే నూతన మాసంలోకి వెళ్తున్నాం మనం. ఈ నూతన మాసం నుండి అయినా సరే నూతన తీర్మానాలతో, నూతన ఆలోచనలతో, నూతన తలంపులతో, నూతన అభిషేకముతో మనము అడుగులు వేయుదుముగాక. పాతవి మర్చిపోండి, వెనక్కున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కొరకు అంతే. ఒకటి దావీదు ఇక్కడ ఏం చేశాడో తెలుసా? వెంటనే పశ్చాత్తాపడతాం మొదలుపెట్టాడు. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపగా. 22 కీర్తన గ్రంథం 22. చూసారా నువ్వు ఎలా దూరంగా ఉన్నావు? నా దేవా, ఇంకా చూడండి, పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళను. చూడండి, అంటే దేవుడు దూరం అయిపోయాడన్న సంగతి దావీదుకి తెలిసిన వెంటనే పట్టు విడవకుండా, నేను అంటే యాకోబు కంటే కూడా బలంగా ఉన్నాడు మనోడు. ఇక్కడ పగలు మొరపెడుతున్నాడు, రాత్రి మొరపెడుతున్నాడు. అవునా కదా? ఇక్కడ మీరు గమనిస్తే మాట, దేవుడు దూరం అయిపోయాడని మౌనంగా ఉన్నట్లా. దావీదులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు దూరం అయిపోయాడు అంటే నేను అనుకుంటాను ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకున్నాడు. ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుని వెంటనే చూడండి మోకరించి, ఉదయం అని లేదు, రాత్రి అని లేదు,
ఎందుకంటే మళ్ళా తన దేవుణ్ణి మళ్ళీ తన యొద్దకు పిలుచుకోవడానికి, మళ్ళా దేవునితో సమాధాన పడడానికి, మళ్ళా దేవునితో అడుగులు వేయడానికి ఇక్కడ ఎంత ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమంటారు తెలుసా? నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నా. చూడు, పగలు మొరపెడుతున్నాడట. తర్వాత రాత్రి వేళ కూడా నేను మౌనముగా ఉండు. మన పగలు మొరపెడతాము, ఒకవేళ అవకాశం ఉంటే రాత్రులు ఏం చేస్తాం? మౌనముగా ఉంటాము. దేవుడు నీకు దూరం అవుతే రాత్రి పగలు నేనేమంటాను, నీకే నిద్ర పట్టదు నీకు. దేవుడు దూరం అయిపోయి చాలామంది అంటారు తెలుసా, మాకు నిద్ర పడతలేదండి, మాకు మనశ్శాంతి లేదండి, మా ఇంట్లో నెమ్మది లేదండి, మా ఇంట్లో ఆరోగ్యం లేదండి, మా ఇంట్లో ఐశ్వర్యం లేదండి. ఏమైపోయినాయి అన్నీ? దోచుకుపోయాడు. ఎవరు? శత్రువు దోచుకుపోయాడు. యోబు దగ్గర అన్నీ దోచుకెళ్ళిపోయాడు. కానీ యోబు కూడా ఇలాగే అంటాడు, యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకుని పోయాను, ఆయనకు మహిమ కలుగును గాక. చక్కగా దేవుని ఆరాధించాడు. దేవుడు నీకు దూరం అయిపోతే నీ భక్తి అంతా పెరగాలి, ఎక్కువ అవ్వాలి. నువ్వేం చేయాలి తెలుసా? దైవజనులు పిలిపించుకో, సంఘాన్ని పిలిపించుకొని ఉపవాసకుడు పెట్టించుకో, నీ భక్తిని పెంపొందింపజేసుకో, బలపరుచుకో. ప్రార్థన చేసే మంచి బిడ్డలు మన సంఘంలో ఉన్నారు, పిలిపించుకో. ఒకవేళ మమ్మల్ని పిలుచుకునే ఇబ్బందికరంగా ఉంటే కొంతమందిని పిలిపించుకోపోని, నీకు నచ్చిన వారిని, ప్రార్థన పరులను పిలిపించుకో. ముచ్చటేటి వాళ్ళు కాదు, ప్రార్థించే వాళ్ళని పిలిపించుకో, వాళ్ళతో ప్రార్థన చేసుకో. ఓపెన్గా చెప్పు వాళ్ళతో, దైవజనుడితో ఓపెన్గా, దైవ సేవకులతో ఓపెన్గా చెప్పయ్యా, నేను పడిపోయానయ్యా, ఎప్పుడే పడిపోయానయ్యా, చాలా సంవత్సరాలు అయితే నేను పడిపోయాయా, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, దేవుని మందిరానికి రాలేకపోతున్నాను, వచ్చినా నిలవలేకపోతున్నాను, వచ్చిన దేవుని స్తుతించలేకపోతున్నాను. ఓపెన్గా చెప్పు దేవుని సన్నిధిలో దైవజనుల ద్వారా, దైవ సేవకురాల ద్వారా ప్రార్థన చేయించుకో. నీ బలిపీఠను మళ్ళా నువ్వు తిరిగి కట్టుకో. ఆరిపోయిన దివిటిని మళ్ళా వెలిగించబడాలి. దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయింది అనే సంగతి అతనికి తెలియదు. ఎవరికి తెలియదు? ఇజ్కియాకి ఏం తెలీదు? దీపం ఆరిపోతుందనే సంగతి తెలియదు. అందుకనే ప్రవక్త వచ్చి ఏమంటాడు? అవునా? అర్థమైందా ఇప్పుడు మీకు? వెంటనే చెప్పాలి మీరు. అంటే దీపం మారిపోయిన సంగతి ఎవరికి తెలీదు? వాడికి తెలీదు. ఇప్పుడు తాగుమోతుడికి తెలీదు ఎక్కడ పడుతున్నానండి. తెలుసా తెలీదా? వాడు అంటాడు, ఒకవేళ మురుగుంట్లో పడిపోయాను అనుకో, నేను పట్టు పరుపు మీద దొర్లుతూ ఉన్నాను, ఎవడరా నువ్వు అంటాడు. ఒక్కొక్కరిని చూడండి మీరు, లారీలు కుస్తీ పడతారు వాళ్ళు, కుక్కలను లేపుతాడు ఒక్కొక్కడు, బస్సులు గెంటేస్తాడు ఒక్కొక్కడు, కార్లు గెంటేస్తాడు ఒక్కొక్కడు. మొన్న ఈ మధ్యకాలంలో ఒకడు స్టాచ్యూ లాగా మధ్య ఎక్కడే నిలబడ్డాడు. వాడు ఇలాగన్నాడు, ట్రాఫిక్ పోలీస్ అయిపోయాడు అక్కడ. ఒకడు మధ్యలో పడుకుంటాడు, వాడే వెళ్ళాలి అటు. అంటే వాళ్ళు ఏమైపోయినట్టు? స్పృహ కోల్పోయారు. మొత్తం పోయింది. అది ఎంత వాస్తవమో దేవుని సన్నిధి నేను విడిచిపెట్టిన తర్వాత మనం కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తాం, మూర్ఖంగా మాట్లాడతాం, మూర్ఖంగా వ్యవహరిస్తాం. మనం ఏది మాట్లాడతాం మనకే తెలీదు, ఎలా ప్రవర్తిస్తున్నాం మనకే తెలీదు, ఎక్కడికి వెళ్తున్నాం మనకే తెలీదు, తెలీదు మనకి. దేవుని సన్నిధికి దూరం అయిపోతే ఈ రెండు మాటలు బట్టి నీకు వర్తమానం చెప్పాను నేను ఈరోజు. నెంబర్ 1 ఒకటేంటి తెలుసా? నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివయ్యా. చేయి విడవకుండా దేవుడిని చేయి విడిచాడంటే ఆ స్పందనకి వెంటనే తెలియాలి. ఒకటి దావీదుకి తెలుసుకున్నాడు, 2 యేసుక్రీస్తు ప్రభు తెలుసుకున్నాడు. అవునా కదా? ఒక్క నిమిషం చేయి విడితే ఆయన ఎంత రోదన చేశాడు చెప్పండి. అక్కడ కూడా ఇదే మాట అన్నాడా లేదా? నా దేవా ఇక్కడ కూడా ఏమంటున్నాడు?
ఇద్దరు ఒకే మాట మాట్లాడే, ఇద్దరు ఒకే ఆత్మ పనిచేస్తూ ఉంది. రెండో మాట అందులో ఏమో తెలుసా, నన్ను రక్షింపగా నార్తధ్వని వినక. రెండు అనుభవం, నన్ను రక్షింపక అంటే ఎక్కడో పడిపోయాడు. అర్థమైంది మీకు? ఆ మాటకున్న అర్థం ఏంటి? ఏ గుంటలోనే పడిపోయాడు, ఏ పాపంలోనే పడిపోయాడు, ఏ శాపంలోనే పడిపోయాడు, ఏ దుష్టత్వం దుర్నీతిలో ఎక్కడో పడిపోయాడు. అందరికీ చేయిస్తున్నాడు, ఎవరు కూడా తన చేయని అందుకోవట్లా. అందుకనే తన కీర్తనలు చాలా స్థలాలు ఏమంటాడు తెలుసా, గొర్రెతో పోల్చుకున్నాడు. గొర్రె గుంటలో పడినప్పుడు ఏం చేస్తుంది? గొర్రె పోయిన వారం చెప్పాను మీకు, కేకలు వేస్తుంది, అది కేకలు వేస్తుంది. అలాగా ఈయన కూడా ఏమంటా తెలుసా, జిగటగల దొంగ ఊబిలో నేను పడి ఉన్నాను, నన్ను పైకి లేకపోవా. తను చేయిస్తూ ఉన్నాడు. పడిపోతే పడిపోయాం. మనకు పౌరుషం ఏంటి తెలుసా, ఒక్కోసారి ఊర్లో ఇది బాగా జరుగుతుంది, ఆడు పడిపోయినందుకు ఇబ్బంది లేదు, అడిగి చేయించినందుకు ఇబ్బందిగా ఉంటుంది. అడిగి రోషం అలాగ ఉంటుంది. పడిపోయాడు, నడ్డి ఇరిగింది, కాలు చెయ్యి ఇరిగింది, ఎవరినో కూడా వచ్చి అడిగి చెయ్యి లేపగలవద్దా? ఆడేమంటాడు తెలుసా, అప్పుడు నేను బాగున్నాను, నేను ఏమంటాడు, నేనే లేస్తాను. ఎప్పుడు లేస్తాడు? నా మొఖం ఆడలే, ఎప్పుడు లేస్తాడు, ఏం చేస్తాడు? పడిపోయి ఉన్నాడు ఆడు. మనలో కొంతమందికి పడిపోయిన సంగతి నీకు తెలుసు, నువ్వు పొరపాటున దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పడిపోయి చాలా నెలలు అవుతుంది అయ్యా, నా కొరకు ప్రార్థన చేయనని ఎవరైనా అడుగుతారేమో అని అనుకుంటాను నేను. ఎవరు అడగట్లా. ఏమడుగుతారు తెలుసా, ఇది లేకపోతే ఇది, లేకపోతే ఇది, లేకపోతే ఈ, లేదా ప్రమోషన్లు, ఇంక ఇవి అడుగుతున్నారు. కానీ అయ్యా నిజంగా చెప్తున్నాను అయ్యా, మీరు మనసులో పెట్టుకోండి, నేను ప్రార్థన చేయక చాలా దినాలు అవుతుందయ్యా, నేను వాక్యం చదవక చాలా దినాలు అవుతుందయ్యా, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ చచ్చిన శవంలాగా ఉంటున్నానయ్యా, అందరూ బాగా ప్రార్థన చేస్తున్నారయ్యా, బాగా పాటలు పాడుతున్నారయ్యా, కానీ ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదయ్యా అని ఈరోజు అని చెప్పావు నువ్వు. అమ్మా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారా లేదా? వెళ్ళినప్పుడు నిజం చెప్తారా, అబద్ధం చెప్తారు? మీరు ఇక్కడ నొప్పి వస్తే మోకాల మీద నొప్పి వచ్చిందని చెప్తారా? అక్కడ పొడిచేస్తాడు అప్పుడు, ఉన్న కాలుకి ఎన్ని ఇరిగిపోతాయి, అవునా కదా? ఎక్కడ నొప్పి వస్తుందో సిగ్గుపడకుండా యశోద, సిగ్గుపడకుండా మొహమాటం లేకుండా చెప్పాలి. అప్పుడే దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాడో లేదా బ్రదర్స్? అంతేగాని మీరు ఏం చేస్తామంటే మనకి ఎక్కడ నొప్పి వచ్చి ఇక్కడ కాదు అంటారు. కుదరదు, సిగ్గుపడకూడదు. అంతే ప్రభు ఒక మాట అంటాడు, నా విషయంలో ఎవరైతే సిగ్గుపడుతున్నారో వారి విషయంలో నేను కూడా ఉందా లేదా బైబిల్లో? ఎక్కడ సిగ్గుపడతాడు ఆయన? అది అసలు మాట. ఇక్కడ కాదు, డైరెక్ట్ అక్కడే జడ్జిమెంట్ దగ్గర అందరూ చూస్తుండగా దేవదూత సమూహం ఉంటుంది అక్కడ, 24 పెద్దలు ఉంటారు అక్కడ, కెరూబులు షెరాబులు ఉంటారు అక్కడ. ధవల సింహాసనం మీద కూర్చుని నా దేవుడు తీర్పులో కూర్చుని చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం వెళ్ళి అంటాము, అయ్యా నేను నీకు తెలీదా? నేను ఎంత ఆరాధన చేస్తానో నీకు తెలుసు కదయ్యా, నేను ఎంత పరిచయం చేస్తాను నీకు తెలుసు కదయ్యా, నేను ఎన్ని కానుకలు నీకు తెలుసు కదయ్యా. ఇంకా ఇది నేను చెప్పడం కదా, బైబిల్ ఉందా లేదా? వాళ్ళు తెగ సంతోషపడిపోతున్నారు. ఏంటి అయ్యా, అప్పుడే కొత్తగా వచ్చారు వాళ్ళు. కొత్తగా సేవకు వచ్చి ఆయన కృపనిచ్చి, ఆయన ఆత్మనిచ్చి, ఆయన సన్నిధి పంపించాడు. వీళ్ళేమనుకున్నారు తెలుసా? ఇది మా వల్ల అవుతుంది అన్నట్టుగా వీళ్ళేమంటారు తెలుసా? అయ్యా ఏమనుకుంటున్నావు ఈరోజు? మమ్మల్ని చూసే దెయ్యాలు స్వప్న చెప్ప ఏమన్నారు వాళ్ళు? దెయ్యాలు వణుకుతున్నాయి అన్నారు. వెళ్ళిపోతాం కదా, దెయ్యాలు వణుకుతున్నాయి, మమ్మల్ని చూసి భయపడుతున్నాయి, మన నీడ పడుతుంటే చాలా బాగుపడిపోతున్నారు, చనిపోయిన బ్రతుకుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి అని సంకలు కొట్టుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిన్నిస్తుల గాలి పూసినట్టు ఇలా తీసేస్తారు కదా, అలా తీసేసాడు ఆయన. ఏమన్నాడు ఆయన? రే ఇప్పుడు మీకు దెయ్యాలు లోబడుతున్నాయని, వెళ్ళిపోతున్నాయని సంబర పడొద్దు, మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా లేవా చూసుకోండి.
ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టడం చాలామంది బ్యాచ్లు మనకు కనపడతారు. ఇది సంబరం కాదు. ఏది సంబరం మనకి? యజ్ఞం శాసనం అందరూ ముందు సంబరపడతారు, కానీ పేరు అవునా కదా? అవునా కదా? ఇది కూడా అంతే. ప్రభువా ప్రభు అన్నవాడు ఎవడో కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేడు. ఇక్కడ చూడండి, ఏదో గుంట్లో పడిపోయాడు, చేయిస్తున్నాడు. దేవా ఏమంటున్నాడు అన్నమాట, నన్ను రక్షింపు. ఏమన్నా నన్ను చాలమ్మా, నన్ను రక్షింపు. ప్రభు అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మనం అందరూ పడిపోయాం. ఎవడు నీతిమంతుడు లేడు ఇక్కడ. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసిన వాళ్ళమే. అయితే సిగ్గుపడకూడదు. ఈ రోజైనా ప్రభు నీతో సిగ్గుపడకో, నీ చెయ్యిని ఓపెన్ అవ్వు, మాట్లాడు ఆయనతో. ప్రభు నేను అక్కడ పడిపోయానయ్యా, చాలా దూరం వెళ్ళిపోయారయ్యా మీరు. ఒకడు పడిపోయి సిగ్గుపడుతున్నాడు. ఎవడు? గుడ్డోడు ఎప్పుడో గుడ్డుతాను వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, సిగ్గుపడుతున్నాడు. అందరూ ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాడు. కొంతమంది చూస్తారు కానీ గుడితనం ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా? చూపు చూస్తారు, కళ్ళు బాగా అనిపిస్తాయి, కానీ గుడితనం ఉంటుంది. దాన్ని ఏమంటారు మామూలుగా? రేచీకటి అంటారా? నిజమేనా? అది సినిమాలో చూసి చెప్తున్నారు మీరు, నిజమేనా? అది నైట్ కనపడిపోతే ఆ మాట అంటారు దాన్ని, కానీ ఇది కాదు. మీరు లేదు నేను తెలియకపోతే ఊరుకోండి, ఇక నాకు తెలియదు, నేను దాని గురించి వదిలేస్తున్నాను. ఇంకా మా ఎమ్మెల్యే అంతా ఇంగ్లీష్లో పోతాడు, నాకేం ఇంగ్లీష్ వచ్చి సావదు కర్మదా. కానీ సరే, ఏదేమైనా కానీ సరే వదిలేద్దాం. అది ఈ గుడ్డోడు యాక్టింగ్ చేస్తున్నాడు. అందరి దగ్గర యాక్టింగ్ చేసి నడవచ్చు, కానీ ఆయన దగ్గర యాక్టింగ్ చేయకూడదు కదా. ఆయన దగ్గరికి వచ్చాడు, అదే మార్గం గుండా వెళ్తున్నాడు. ఎవరు అన్నారు, రే ఇంక యాక్టింగ్ ఆపరా, ఇంక ఆయన ఇప్పుడే చివరిసారి అంటారా, ఇంక రాడంటారా, ఇంకా మళ్ళీ కనపడ్డంటారా నీకు, మళ్ళీ నీ చూపు అసలు రాదు, నీ జీవితానికి లేదా సావాలరా నువ్వు అని ఎవరో చెప్పారు. ఎవరు? సంపతనుడు చెప్పాడు. ఇక రే యాక్టింగ్ ఆపరా, ఉన్నది ఒప్పేసుకోరా అని అడిగాడు. ఆఖరా తర్వాత ఒప్పుకుంటారా, ఇంకేంది ఒప్పుకుంది, ఇప్పుడు పోతే ఇంకా మళ్ళీ దొరకడం, ఇంకా అలాగే ఉండాల్సిన చెప్పాడు సంపత్. ఆ మాట పట్టుకొని ఇంకా గట్టిగా అరిచాడండి, దావీదు కుమారుడా. ఎప్పుడు అంత అలా అరవలా. సంపదకి పిచ్చెక్కిపోయింది, ఏంటి ఇంత గట్టిగా అడుగుతున్నాడని. చుట్టుపక్కల అందరూ అన్నారు, ఏమైందిరా నీకు, ఇదివరకు బాగానే ఉన్నావు కదా, ఏమైంది, ఏం కావాలి, ఏం తక్కువైంది నీకు అని అడిగారు. నాకు అన్నీ తక్కువైనాయి, ఇప్పుడు నాతో ఏం మాట్లాడొద్దు మీరు, నా బాధ ఆయన ఒక్కడికే తెలుసు గట్టిగా అరిచాడు. అరిస్తే ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నీకేం కావాలని అడిగాడు. అక్కడ అద్భుతం. వెండిని అడగలేదు, బంగారాన్ని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, ఆరోగ్యమును అడగలేదు. ఏమడగడు తెలుసా? చూపును దయచేయ. ఎందుకురా చూపేం చేసుకుంటావు నువ్వు? దావీదు అంటాడు, ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను నేను గ్రహించున్నట్లుగా నా మనోనేత్రములను వెలిగించు. అది చాలామంది బైబిల్ ఉంది, ఇందులో ఆశ్చర్య అద్భుత కార్యాలు ఉన్నాయి, చదవట్లేదు. అర్థమైందయ్యా నేను చెప్పింది? మీరులో చాలామంది బైబిల్ చదువుతున్నారు లేదా? కానీ అందులో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, తెలుసా మీకు? అదేందన్నా మీ బైబిల్ వేరా మా బైబిల్ వేరా అని అంటారు మీరు. ఇప్పుడు లేదు, ఇద్దరు బైబిల్ ఒకటే, ఇద్దరిది ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించి చదవాలి. శరీర సంబంధమైన నేత్రాలతో ఇవి అర్థము కాదు. ఆత్మ సంబంధ నేత్రాలతో చదివితే అప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశారంట. ఆడెవడో చెప్పాడు, నువ్వు విన్నావు, అంతేక. అది ఆత్మీయ నేత్రాలతో చూసి చదివామనుకో, నీకు అర్థమైతే ఎవరు చెప్పవసరం లేదు. అది అర్థమవుతుందా లేదా? బండ నుంచి నీళ్ళు వచ్చినాయి అంట, ఆడంట, నువ్వు అంట, అందరూ అంటానే పోతారు ఇక. కానీ ఎందుకు వచ్చినాయి అనేసి విషయం చెప్పట్లేదు నువ్వు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, నెంబర్ 1, విశ్వసించు, నెంబర్ 2,
బండతో మాట్లాడు, నెంబర్ 3. బండను కొట్టు, నెంబర్ 4. అప్పుడు ఆ బండ దేవుని వాక్యం అందులోనికి వెళ్ళి ఆ బండ బద్దలైపోయింది. ఇది ఆత్మీయ సంగతులు. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకున్నట్లుగా నా మనోనేత్రాలు అదే వ్యర్థమై అడుగుతూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నా కన్నులు తెరువయ్యాను అన్నాడు. ముగిస్తూ ఉన్నాను. దావీదు ఇక్కడ అంటున్నాడు, 1, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. 2, నన్ను రక్షింపు ప్రభువా, నేను పడిపోయానయ్యా, నేను శాపములు పడి నన్ను రక్షించయ్యా అన్నాడు. 3, నా ఆర్తధ్వని వినక నువ్వెందుకు దూరం అయిపోయావు? నా మాటలు ఎందుకు వినట్లేదు నువ్వు? నా బాధ ఎందుకు వినట్లేదు నువ్వు? నా కన్నీరు ఎందుకు చూడట్లేదు నువ్వు? ఎందుకు దూరం అయిపోయావు అని అంటే, ఇక్కడ జవాబు ఆయనకు దొరకలేదు. కానీ దావీదుకి ఎక్కడ దొరికిందో తెలుసా? ఒకే కీర్తనలు అంటాడు, నాలో పాపం ఉండుట వలన నీవు నా ప్రార్థనను లక్ష్య పెట్టట్లేదు, వినట్లేదు. అప్పుడు అర్థమైంది మనోడికి. మనం మూర్ఖంగా ప్రార్థన చేస్తాం. అసలు తప్పేంటి, అది సరి చేసుకోరా బాబు అంటే అది సరి చేసుకో. మనం మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాం, మూర్ఖంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. వింటావా లేదు ఏంటి వినేది? అంతే. చాలాసార్లు ఒక మాట అంటాను, మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మీకు దేవునికి అడ్డుబండగా ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. అదే బైబిల్ భాషలో ఏమో తెలుసా? ప్రభు అంటాడు, సహోదరుడా, నీతో నీ సహోదరునికి ఏదైనా విభేదం ఉంటే, పోట్లాట ఉంటే, సమాధానం పడిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు పడి ఇక్కడికి వచ్చి బాగా ఉంటాం మనం. కాదు, సమాధానం పడాలి. ఎందుకంటే నేను సమాధానానికి అధిపతి అయినా, సమాధానానికి అధిపతి. 4 విషయాలు మీరు విన్నారు. 5వది ఏముంది అక్కడ? 2, నా దేవా పగలు నేను మొరపెడుచున్నాను. చూసారా? అయినను నా ప్రార్థన ముగిస్తున్నానమ్మా. దేవుని చిత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అంటాడు, పగలు నేను మౌనంగా ఉండట్లేదు, రాత్రే మౌనంగా ఉండట్లేదయ్యా, ఎందుకు నాకు దూరం అయిపోయావు? చాలాసార్లు మీకు ఒక మాట చెప్తాను, చేప నీళ్ళు లేకపోతే అల్లాడిపోతున్నట్టుగా దేవుడు లేకపోతే మన జీవితాలు కూడా అంతే. దేవుని ఆత్మ లేకపోతే మన జీవితాలు కూడా అంతే. ఏదో పైకి నువ్వు సంతోషంగా ఉంటావేమో కానీ లోపల దుఃఖం, బాధ, వేదన అది ఎవరు తీర్చగలరు చెప్పండి? దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం. ఎందుకంటే నా మొదలుకొని మనం అందరం పాపం చేసిన వాళ్ళమే, ఎవరు నీతిమంతులు లేరు ఇక్కడ. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. ఈ నూతన మాసంలో నుండి నూతన తీర్మానాలతో, నూతన అభిషేకం, నూతన తలంతులతో మనం అడుగు పెట్టుదుముగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.